తిరుపతిలో 5 స్పోక్ మోడల్ వస్తాయి. అదే సమయంలో రాష్ట్రంలో ఉండే అన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ అన్ని కూడా దీనికి ఇంటిగ్రేట్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే కార్పొరేట్ పార్ట్నర్ దీన్ని లీడ్ చేస్తారు. అదే మరి నాలెడ్జ్ పార్ట్నర్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. క్యాపిటల్ కోసం వెంచర్ క్యాపిటల్, మెంటరింగ్ వీళ్ళందరూ తీసుకొస్తాం. గ్లోబల్ పార్ట్నర్షిప్ కూడా తీసుకొస్తాం. అల్టిమేట్గా 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అది మన గోల్గా పెట్టుకొని, ఒకప్పుడు 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్, ఇప్పుడు 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఇది P4తో కలిపి భవిష్యత్తులో పేదరికం లేని ఆర్థిక అసమానతలు తగ్గించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు కావాలని చెప్పే ఉద్దేశంతో వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ మన లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఇవన్నీ కూడా సాధించుకోగలిగితే చాలా వరకు సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కొండ ఎమ్మెల్యేలందరూ మిమ్మల్ని కోరుతున్నాం. ఇది అర్థం చేసుకోవడమే కాకుండా మీ ఓట్లేసిన ప్రజలకు మీరు ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసి ఇవన్నీ మీ నియోజకవర్గంలో మీరు అమలు చేయగలిగితే చాలా ప్రయోజనాలు వస్తాయి. చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన స్పీకర్ని అభినందిస్తూ నమస్కారం. థ్యాంక్ యూ. సార్ పెట్టి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేస్ని టీచర్స్ కూడా మీట్ అవ్వమంటే బాగుంటుంది. ప్రతిరోజు కూడా చాలా ఎన్రిచ్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ అవుతుంది సార్ మాకు మీరు ఇచ్చేటువంటి ప్రజెంటేషన్. దయచేసి దాంతోపాటు ఏవైతే ప్రజెంటేషన్ చేస్తున్నారో దాన్ని ఒక హార్డ్ కాపీ కానీ సాఫ్ట్ కాపీ కానీ మా అందరికి ఇస్తే రెడీ రికరేర్గా మాకు ఎప్పుడు అవసరమైనా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది సార్. కేవలం రాజకీయాలకే పరిమితం అయినట్టు ఉండేది సార్ మేము టీవీలో చూస్తున్నప్పుడు. ఈరోజు ఈ సభలో సుమారు 80 మంది వరకు కొత్త ఎమ్మెల్యేలు ఉన్నాం సార్ నాతో పాటు. మాకందరికి ఇది నిజంగా చెప్పాలంటే ఒక అసెంబ్లీ లాగా లేదు సార్, అది ఒక బిజినెస్ స్కూల్లా ఉంది సార్. మీరు చెప్తుంటే పాట నిజంగా మేము ఐఎం కలకటాలో క్లాసులు తీసుకుంటున్నప్పుడు గెస్ట్ ఫ్యాకల్టీస్ వచ్చి చెప్తుంటే వాటికే మురిసిపోయేవాళ్ళం. ఈరోజు మా అదృష్టం సార్, మీలాంటి సీఎం గారి దగ్గర మేము ఎమ్మెల్యేలుగా పనిచేయడం రియల్గా మా అదృష్టం సార్. థ్యాంక్ యూ సార్. అంటే ప్రజలకు కావాల్సింది ఒక రాజకీయాలు సంక్షేమ కార్యక్రమాలే కాదు, రాంగ్ రన్లో వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్, స్టేట్కి కావాల్సిన డెవలప్మెంట్ ఏంటి, ఎట్లా చేయాలి, అది మా ఎమ్మెల్యేలతోనే చేపించే విధంగా మీరు చేస్తున్న ఈ విజన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అధ్యక్ష, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏదో నేను ముక్కుబడికి చెప్పడం కాదు. ఒక విధంగా ఆలోచిస్తే కొండే ఎమ్మెల్యేలు అదృష్టవంతులు. నేను 78లో ఎమ్మెల్యేగా అయినప్పుడు చెప్తున్నా మీ అందరికీ, ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా అయితే అప్పుడు మా ప్రివిలేజెస్ ఏంటంటే 3 ల్యాండ్ లైన్ ఫోను ఎవరికైనా రికమెండ్ చేసుకోవచ్చు, ఫోన్ పెట్టుకోవడానికి. ల్యాండ్ లైన్ అది పనిచేయదు, అలాంటి ఫోన్ రికమెండ్ చేయొచ్చు. రెండోది 3 గ్యాస్ సిలిండర్లు రికమెండ్ చేయొచ్చు. మూడోది రైల్వే పాసులు. నాలుగోది జీపు. ఎక్కడి నుంచి తమిళనాడులో ఇది ఒక సెంటర్ ఉంది, ఆవిడ నుంచి ఒక జీప్ ఇస్తారు. ఆ జీప్ నడవదు, దాన్ని లాక్ కావాలా, లాక్ వచ్చి రిపేర్ చేసుకుంటే అప్పుడు రోడ్లన్నీ కూడా ఎక్కడ కూడా కార్లు పోయే రోడ్లు కాదు.